చిత్తూరు జిల్లా కుప్పంలో పోలీసులు ఓవర్ యాక్షన్ చేశారు. వైఎస్ఆర్సీపీ నేతల పట్ల దురుసుగా ప్రవర్తించారు. పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ కేంద్రం దగ్గర టీడీపీ నేతలు దౌర్జన్యం చేస్తున్నా పట్టించుకోలేదు. భారీగా టీడీపీ నాయకులు వచ్చినా చూసి చూడనట్లుగా వ్యవహరించారు. టీడీపీ ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ సూచనతో వైఎస్ఆర్సీపీ నేతలపై దురుసుగా ప్రవర్తించారు. దీంతో పోలీసుల వైఖరిపై వైఎస్ఆర్సీపీ నేతలు మండిపడుతున్నారు. ఇదే ఘటనకు సంబంధించిన పూర్తి సమాచారం మా కరెస్పాండెంట్ విజయమూర్తి అందిస్తారు. విజయమూర్తి, చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గంలో పోస్టల్ బ్యాలెట్ ఓట్ల వినియోగించుకోవడానికి వచ్చినటువంటి సమయంలో యొక్క టీడీపీ ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ సూచనతో పోలీసులు అక్కడ వైసీపీ శ్రేణులపైన దురుసుగా ప్రవర్తించారు. అక్కడ 200 మందికి పైగా ఉన్నటువంటి టీడీపీ శ్రేణులను పక్కగా పంపించకుండా కేవలం 10 మంది ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ శ్రేణులు మాత్రం ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలంటూ వారి పట్ల దురుసుగా ప్రవర్తించారు. ఈ యొక్క ఘటనతో ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ శ్రేణులు అవాక్కయ్యారు. ఈ యొక్క ఘటనకు సంబంధించి ఈసీ దృష్టి కూడా తీసుకువెళ్తామని చెప్పేసి వైసీపీ శ్రేణులు చెప్తున్నాయి. అక్కడ ఉన్నటువంటి పోస్టల్ బ్యాలెట్ కుప్పం నియోజకవర్గంలో ఉన్నటువంటి 850 మంది పోస్టల్ బ్యాలెట్ ఓటు వినియోగించుకోవడానికి కుప్పంలో ఉన్నటువంటి డిగ్రీ కాలేజ్ వద్దకు వచ్చి ఉన్నారు. ఈ క్రమంలో కంచర్ల శ్రీకాంత్ అక్కడికి రావడంతో వైఎస్ఆర్సీపీ శ్రేణులను ఒక్కసారిగా అక్కడికి పంపించి వేయాలంటే వారి యొక్క సూచన మేరకు పోలీసులు వ్యవహరించిన తీరు ఇక్కడ అనుమానాస్పదంగా మారుతోంది. ప్రధానంగా ఇరు పక్షాలను కూడా సమానంగా చూడాల్సినటువంటి పోలీసులు విధి నిర్వహణలో ఏకపక్షంగా వ్యవహరించిన తీరు పట్ల వైసీపీ శ్రేణులు దీనిపైన ఈసీ దృష్టికి తీసుకెళ్లేందుకు సన్నద్ధమవుతున్నారు. మా నమ్మకం నువ్వే జగన్, మా నమ్మకం నువ్వే జగన్, మా నమ్మకం నువ్వే జగన్, నమ్మకం నువ్వే జగన్, నమ్మకం నిన్నే జగన్.